హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ శిరీష. ఈరోజు ఈ వీడియోలో మీకు 3D రోజ్ ఫ్లవర్ పెటల్తో చేసుకునే ఒక 3D సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్ అనేది చూపిస్తున్నాను. దీనికి కావాల్సింది రెడ్ కలర్ మూన్ షేప్ కుందన్స్, నెక్స్ట్ గోల్డ్వి మూన్ షేప్ కుందన్స్, అలానే డ్రాప్ షేప్ పెరల్ గోల్డ్ కుందన్స్ కావాలి. ఫస్ట్ ఈ డిజైన్ కోసం నేను ఈ బ్యాంగిల్ మీద సర్కిల్ డ్రా చేసుకోవాలి. ఇదిగోండి, ఈ విధంగా సర్కిల్ డ్రా చేసుకోవాలి. డ్రా చేసుకున్న సర్కిల్ పైన మనము ఈ మూన్ షేప్ కుందన్స్ ఉన్నాయి కదా, జస్ట్ 5 పెటల్స్ కింద వచ్చే విధంగా మనం సర్కిల్ మీద వీటిని అటాచ్ చేసుకోవాలి. కొంచెం అడ్జస్ట్ చేసుకుంటూ అటాచ్ చేసుకోండి, సరిపోతుంది. ఇదిగోండి, ఈ విధంగా సర్కిల్ డ్రా చేసుకున్నారు కదా. ఇప్పుడు దీని లోపల గ్లూ పెట్టుకోండి. పెట్టుకున్న ఈ గ్లూ లోపల మనం గోల్డ్ కలర్ కుందన్స్ ఉన్నాయి కదా, మూన్ షేప్వి, అవి ఇట్ల పైన వచ్చే విధంగా క్రాస్గా అటాచ్ చేసుకోవాలి, పడుతున్నట్టుగా. ఇదిగోండి, జస్ట్ 5 or 6 పడితే మనకి ఇంకొకటి పెడతాను, గ్యాప్ వచ్చింది కదా. జస్ట్ ఈ విధంగా మీరు ప్రెస్ చేయండి. ఇదిగోండి, పెటల్ అనేది రెడీ అయ్యింది కదా. మీకు ఏమైనా దూరంగా ఉన్నాయి కుందన్స్ అనుకుంటే జస్ట్ ఈ విధంగా ప్రెస్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు దీని లోపల నేను జస్ట్ చిన్న గ్లూ అప్లై చేసి దీంట్లో గోల్డ్వి చిన్న కుందన ఉంటుంది కదా, బాగా చిన్నది, ఇదిగోండి మీకు ఇక్కడ పెట్టి చూపిస్తున్నాను. ఆ కుందన్ని అటాచ్ చేసుకోవాలి. పడిపోయింది ఇక్కడ, నేను మళ్ళీ ఇంకోటి తీసి పెడతాను. ఇదిగోండి, ఈ విధంగా పెట్టుకుని ఇప్పుడు ఈ ఫ్లవర్కి మళ్ళీ అవుటర్గా ఒక సర్కిల్ డ్రా చేసుకోండి. చూసారుగా, ఈ సర్కిల్ పైన ఈ రెడ్ కుందన్స్ని నిలబడేటట్టు పెట్టుకోవాలి మనం. ఇలాగ సర్కిల్ మొత్తం మనం నిలబడేటట్టు పెట్టుకోవాలి. ఎక్కడైనా పడుతుంటే జాగ్రత్తగా ప్రెస్ చేసి పెట్టుకుంటే సరిపోతుంది. మీకు చాలా స్లోగా చెప్తున్నాను, అర్థమవుతుందని. చాలా నీట్గా స్లోగా చెప్తున్నా. ఇలా చెప్పడం వల్ల మీకు క్లియర్గా అర్థమవుతుంది. మీరు కూడా ఇంట్లో ట్రై చేసుకుంటారన్న ఉద్దేశంతో నేను చాలా స్లోగా చెప్తున్నాను. ఇదిగోండి, చూసారుగా, మీకు ఇక్కడ ఇప్పుడే అటాచ్ చేయడం వల్ల మీకు వైట్ గ్లూ బాగా కనిపిస్తుంది. మీ దగ్గర B7000 గ్లూ ఉన్న అటాచ్ చేసుకోవచ్చు. ఇదిగోండి, ఫ్లవర్ రెడీ అయింది కదా. మళ్ళీ మీకు ఇంకొకటి
మీకు ఇంకొక ఫ్లవర్ ఫాస్ట్ ఫార్వర్డ్లో చూపించేస్తాను, మీకు అర్థమవుతుంది. ఈ బ్యాంగిల్స్ కాస్ట్ చెప్పలేదు కదా, 550 ప్లస్ షిప్పింగ్. ఇవి మీకు ఏ కలర్ కాంబినేషన్ కావాలన్నా చేసిస్తాము, కస్టమైజేషన్ అవైలబుల్గా ఉంటుంది. మల్టీ కలర్ చేయమన్నా లేకపోతే ప్లెయిన్ కలర్స్ చేయమన్నా ఏ కలర్ అయినా చేస్తాము. ఒక 3-4 కలర్స్ ఉన్న అటాచ్ చేసి చేయమన్నా చేస్తాను, లేకపోతే ఓన్లీ సింగిల్ కలర్ చేయమన్నా చేస్తాను, మల్టీ కలర్ చేయమన్నా చేస్తాను, ఏదైనా చేస్తాను. కస్టమైజేషన్ అనేది అవైలబుల్గా ఉంటుంది. దీని కాస్ట్ చెప్పాను కదా, 550 ప్లస్ షిప్పింగ్. నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇలాంటి మీకు 3D రోజు, అలానే 3D ఫ్లవర్స్, ఇంకా 3D ఎఫెక్ట్లో ఉండే బ్యాంగిల్స్ అన్నీ మీకు 1 బై 1 వీడియోస్ అనేవి వస్తూ ఉంటాయి. కంపల్సరీ మిస్ అవ్వకుండా చూడండి. ఇదిగోండి, ఈ ఫ్లవర్స్ కంప్లీట్ అయినాయి కదా. ఇదే విధంగా మీరు హ్యాండ్ మొత్తం కంప్లీట్ చేసుకోవాలి. ఇక్కడ ఈ ఫ్లవర్కి మధ్యలో గ్యాప్ ఉంది కదా, అక్కడ నేను కొద్దిగా గ్లూ పెట్టి మీకు సెరామిక్ డ్రాప్ షేప్ కుందని చూపించాను కదా, వాటిని అటాచ్ చేస్తాను. నెక్స్ట్ ఈ బ్యాంగిల్స్ మొత్తం కంప్లీట్ అయిన తర్వాత మీకు లాస్ట్లో బ్యాంగిల్స్ 2 చూపిస్తాను. అలాగే డ్రై అయిన తర్వాత కూడా ఎలా ఉన్నాయన్నది కూడా చూపిస్తాను, చూడండి. కంప్లీట్ అయిన తర్వాత 3D రోజ్ ఫ్లవర్స్ సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్స్ అనేవి ఈ విధంగా ఉంటాయి. ఇది మొత్తం డ్రై అవ్వలేదు, డ్రై అయిన తర్వాత కూడా ఎలా ఉంటుంది అన్నది చూపిస్తాను. ఈ బ్యాంగిల్స్ మొత్తం డ్రై అయిన తర్వాత ఎలా ఉంటాయో చూపిస్తా అన్నాను కదా, ఇదిగోండి ఈ విధంగా కనిపిస్తాయి. డ్రై అయిన తర్వాత చాలా నీట్గా ఉంటాయి. ఈ డిజైన్ మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.